ఏంటమ్మా ఇదంతా? చెప్తాను పంతులు గారు, ఏం జరిగిందో అందరికీ తెలియాలి కదా. మీరిచ్చిన ముడుపు అమ్మవారి పాదాల దగ్గర జాగ్రత్తగా పెట్టి మావయ్య గారు ఇప్పుడే తీసుకొస్తున్నారు. అదంతా పక్కన పెట్టాభి. మరి ఇప్పుడు కింద పడిపోయిన ఆ ముడుపు ఎక్కడిది? ఏం లేదు నాన్నా, పంతులు గారు పూజగదిలో ఈ ముడుపు పెట్టమన్నారు కదా. పూజగదిలో పెడదామనుకుని మళ్ళీ అమ్మవారి విగ్రహం ముందు పెట్టమని చెప్పాను. మళ్ళీ ఎలాంటి అరిష్టం రాకూడదు అనే ఉద్దేశంతో ఒక మామూలు ముడుపు కట్టి పూజగదిలో కూడా పెట్టాను, అంతే. ఏది ఏమైనా నేనిచ్చిన ముడుపు అయితే నేలపాలు కాలేదు కాబట్టి వ్రతం దిగ్విజయంగా జరుపుకోవచ్చు. సరే సరే పదండి. ఆ ఇంద్ర ఎప్పుడు వస్తాడో అని నేను టెన్షన్ గా రీల్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా రావడం లేదు. ఒక్క దాంట్లోనూ నా ఎమోషన్ పండడం లేదు. ఇది బాగుంది. ఈ ఇంద్ర ఏంటి సిగరెట్ తాగడానికి వెళ్తానని చెప్పి ఇప్పటి వరకు రాలేదేంటి? హే డింపుల్, అభి బయటికి వచ్చిందా? రాలేదు సార్. రాలేదా? లేకపోతే నువ్వు చూడలేదా? ప్రామిస్ సార్, నిజంగానే అభి బయటికి రాలేదు. నేను ఒళ్ళంతా కాళ్ళు చేసుకొని మరీ చూస్తున్నాను. నాకు తెలుసు, నువ్వు రీల్స్లో పడి నీ కళ్ళు ఒళ్ళు ఆ ఫోన్ వైపే ఉంటాయి గాని ఆ ఇంటి మీద ఉండవని. సార్, ఇవన్నీ ఎందుకు? మీరు ఆ అభిని వదిలేసి అలాంటి జాతకమే ఉన్నా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. హలో, జాతకాలంటే ఏమనుకున్నావు? మార్కెట్లో కొనుక్కునే పకోడీ పొట్లాలనుకున్నావా? ఆ అభి జాతకం లాంటి జాతకమే ఉన్నా అమ్మాయి దొరకడం అంత సులువు అనుకున్నావా? సార్, ఆ అమ్మాయి జాతకాల్లో అంత స్పెషాలిటీ ఏముంది సార్? ఎవరో కొద్ది మంది అమ్మాయిలకు మాత్రమే ఉండే జాతకం అభిది. ఆ జాతకం ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటేనే నాకు మహర్దశ కలుగుతుంది. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నేనింత తాపత్రయపడుతున్నాను. ఏంటో సార్, మీకు బోల్డ్ అంత ఆస్తుంది, ఊళ్ళో బోల్డ్ అంత పరపతుంది, అయినా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. నన్ను చూడండి, రోజుకి 4 రీల్స్ చేసుకుని పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. నాకున్న సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు. డబ్బుతోనే అన్నీ రావని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది సార్. హే డింపుల్, ఏంటి ఇండైరెక్ట్ గా నాకు క్లాసులు పీకాలనుకుంటున్నావా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. నాకు కలిగిన రియలైజేషన్ ఏదో మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతే. సరే సరే, అవన్నీ పక్కన పెట్టు. ఆ అభి ఏ క్షణమైనా బయటికి రావచ్చు. జాగ్రత్తగా గమనించు. అర్థమైందా? అర్థమైంది సార్.
ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. అక్షతాన్ సమర్పయామి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. హరి ఓం. అమ్మా, అబ్బాయి అమ్మాయి దండలు మార్చుకోవాలి. ఆ పూల దండలు తీసుకురండి. అయ్యో, ఇక్కడ పెట్టడం మర్చిపోయాను పంతులు గారు. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను.